సో ఇప్పుడు బల్మూరు వెంకట్‌కి సపోర్ట్‌గా సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని, ఇటు ఎన్ఎస్‌యూఐకి సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి అన్న ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అంటే మీ అన్న బల్మూరు వెంకట్ అన్న అని చెప్పుకుంటారు. సో ఎలా ఫీల్ అవుతారు? అది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనేది ఒక నిదర్శనము. ఎన్నో నిరుద్యోగుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ, ఎన్నో ఉద్యమాలు చేసి, ఇదే అసెంబ్లీ ముందల ఎన్నో సార్లు ధర్నాలకు దిగి, నిరుద్యోగుల గురించి గానీ, విద్యార్థుల గురించి గానీ, మన పేపర్ లీకేజ్ దాని సమస్యల గురించి గానీ, ఎన్నో సార్లు ఎన్నో ఇబ్బందులు పడి, కరోనా టైంలో కూడా ప్రగతి భవన్ గోడలు దుంకి మరి కరోనాను ఫ్రీ చేయాలని చెప్పి కూడా ఎన్నో తన తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవినీతి పాలనని ఎట్లకైనా అందం చేయాలని చెప్పి కోరుకున్న వెంకటన్నకి ఇలాంటి అవకాశం ఇవ్వడం మా అందరికి కూడా, మా ఒక విద్యార్థులకు కూడా, మొన్నకి ఇంత క్రితం పరిపాలించిన ప్రభుత్వం 9.5 సంవత్సరాలకు కూడా ఏ ఒక్క విద్యార్థి నాయకుడిని ఎవరిని గుర్తించకుండా ఇంకా కింది స్థాయిగా తొక్కేయడం జరిగింది. కానీ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంది, అది ఇంతకుముందు కూడా ఏదైతే తెలంగాణ ఇవ్వడం విషయంలో కూడా ఇలాంటిగా 100% ఎలా నెరవేర్చిందో, ఇట్లాంటి విద్యార్థి నాయకులకు అవకాశం ఇచ్చి మాలాంటి విద్యార్థులకు ఇంకా రేపటి యువత ఇంకా రాజకీయాలలో ప్రోత్సాహం కల్పించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సందర్భం అసలు మేము జీవితంలో మర్చిపోలేము. మేమందరం కూడా విద్యార్థులం అందరం కూడా మేము ఏకమై మేము కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉంటూ మేము జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మేము కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తామని. సో ఇంతకుముందు చూసుకుంటే గత ప్రభుత్వం వచ్చేసి బీఆర్ఎస్ ఉండే అండ్ మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్‌యూఐకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఏదైనా అవకతవకలు జరిగితే విద్యార్థి పక్షాల కొట్లాడే ఛాన్స్ ఉందా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సైలెంట్ ఉండే ఛాన్స్ ఉందా? లేదన్న, ఇప్పుడు అట్లాంటి అవకతవకలు ఏమన్నా అటువంటి ఏమన్నా చేయాలని చూస్తే మాత్రం మేమందరం ప్రాణత్యాగాన్ని కూడా వెనుకపోము. అవసరమైతే మేము ఎక్కడికైనా మేము వెళ్తాము. అటువంటి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రజల తీర్పును గౌరవించి ఆ విధంగా ముందుకు పోతే మన రాజ్యాంగబద్ధంగా మనం నడుస్తాం. అట్లాంటివి అయితే మేము అందరం కూడా మేము ఏ పెన్నులు మేము ఆల్రెడీ మేము చదువుకునే వాళ్ళం, పెన్నులు మేము ఏం పట్టుకోవాలో మాకు కూడా తెలుసు అన్న. అట్లా